అందరికీ నమస్కారం. 9 గ్రహాలలో ఒకటైన శనిదేవుడు ఎవరి జాతకంలోనైనా తీవ్ర ప్రభావాన్ని చూపించగలరు. ఎవరి జాతకంలోనైనా శని దోషం ఉంటే ఆ వ్యక్తి అనేక రకాల సమస్యలకి గురవుతారు. శని ప్రతికూల దృష్టి ఉంటే అనేక రకాల కష్ట నష్టాలకి గురవుతారు. హిందూ మతంలో శనేశ్వరుడు కర్మ ప్రదాతగా భావిస్తారు. మనం చేసే మంచి చెడు కర్మలకు శని శిక్ష వేస్తారట. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా శనేశ్వరుడి ప్రతికూల ప్రభావం ఉంటే అది రాజైనా సరే పేదరికంలో నెట్టేయబడతారు, కష్ట నష్టాలు అనుభవిస్తారు. ఏలినాటి శని ప్రభావం ప్రతి మనిషి జీవితంలో ఒక్కసారైనా వస్తుంది. ఈ నేపథ్యంలో సాగే శని ఇబ్బందులను తొలగించుకోవటానికి సులభమైన మార్గాల గురించి ఈ రోజు తెలుసుకుందాం. శని చాలా నెమ్మదిగా కదిలే గ్రహంగా చెబుతారు. అత్యంత ప్రభావవంతమైన శక్తివంతమైన గ్రహంగా చెబుతారు. అంతేకాకుండా శని న్యాయం, ప్రేమ, చర్యలకు అనుకూలంగా ఫలితాలను ఇస్తారట. మంచి చేసే వాళ్ళకి మంచి, చెడు చేసే వాళ్ళకి చెడు ఫలితాలు వస్తాయట. శని శాపం తగిలితే చెడు ప్రభావాలు ఉంటాయి. శని బుధ, శుక్రు, రాహుగ్రహాలతో స్నేహపూర్వకంగా ఉంటాడు. సూర్యుడు, చంద్రుడు, అంగారకుడితో శత్రుత్వాన్ని కలిగి ఉంటాడు. బృహస్పతి, కేతువులతో కూడా ఇలాంటి సంబంధమే ఉంటుంది. శని తన సొంత రాశిలోకి ప్రవేశించినప్పుడు కొన్ని రాశుల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది. ఇతర గ్రహాల కంటే శని నెమ్మదిగా కదులుతాడు. ఈ కారణంగా శని ప్రభావం అధికంగా ఉంటుంది. దాదాపు 2.5 ఏళ్ల పాటు ఒకే రాశిలో ఉంటాడు. శని ఏ రాశిలోనైతే ఉంటాడో దాని ముందు రాశిపై ప్రభావం ప్రారంభమవుతుంది. దీన్నే ఏలినాటి శని అని అంటారు. ఏలినాటి శని ప్రభావం 7.5 ఏళ్ల పాటు ఉంటుంది. జ్యోతిష శాస్త్రం ప్రకారం మకర, కుంభరాశులకి శని అధిపతి. శని తన రాశిలో నుంచి మరో రాశికి బదిలీ కావడానికి 2.5 ఏళ్ల సమయం పడుతుంది. ఈ విధంగా శని దాదాపు 30 ఏళ్లలో తన చక్రాన్ని పూర్తి చేస్తాడు. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా జాతకంలో శనేశ్వరుడికి సంబంధించిన ఏదైనా దోషం ఏర్పడినప్పుడు లేదా ఏలినాటి శని ప్రభావం పడినప్పుడు ఆ వ్యక్తి అనేక ఆర్థిక, మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎవరి జాతకంలోనైనా ఏలినాటి శని దోషం ఉంటే వాళ్ళు కష్ట నష్టాలని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది 3 దశలుగా ఉంటుంది. మొదటి దశలో జ్యోతిష శాస్త్రం ప్రకారంగా ఏలినాటి శని వ్యక్తి యొక్క ఆర్థిక పరిస్థితిపై ప్రభావం చూపుతుంది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువ అవుతాయి. తలపెట్టిన పనులు పూర్తి కావు. ఆర్థిక సమస్యల కారణంగా చాలా పనులు ప్రారంభించలేకపోతారు. ఆకస్మికంగా ధన నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. రెండో దశలో ఏలినాటి శని ప్రభావం కుటుంబం, వ్యాపార జీవితంపై పడుతుంది. కుటుంబంలో కలహాలు రావచ్చు, కుటుంబ ఆరోగ్యం క్షీణించవచ్చు, వ్యాపార జీవితంలో చాలా హెచ్చుతగ్గులు ఉంటాయి. అంతేకాకుండా మళ్ళీ సుదీర్ఘ ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్ని కారణాల వల్ల ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. మూడవ దశ శని ప్రభావం భౌతిక ఆనందాలపై పడుతుంది. మనిషి యొక్క భౌతిక ఆనందంపై అది ప్రభావితం చేస్తుంది. ఆదాయం కంటే ఖర్చులు అధికమవుతాయి. అంతేకాకుండా కుటుంబంలోని శుభకార్యాలు ఆగిపోవచ్చు, శుభకార్యాలకు అంతరాయం కలగవచ్చు. ఎవరైనా శని దోషం లేదా ఏలినాటి శని ప్రభావంతో ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిష్కారాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. శని దోష పరిహారాలు. జ్యోతిష శాస్త్రం ప్రకారంగా శని దోషాలను నివారించడానికి హనుమంతుణ్ణి ఆరాధించాలి. ఆంజనేయుణ్ణి ఆరాధించడం ద్వారా శని దోషం నుంచి స్వేచ్ఛను పొందుతారు. దీంతో పాటు శనేశ్వరుడిని అమావాస్య రోజు దర్శించుకోవాలి. అంతేకాకుండా శనిదేవుణ్ణి ఆరాధించేటప్పుడు పడమట దిశగా కూర్చుని ఉండాలి. శివుణ్ణి ఆరాధించడం ద్వారా కూడా శనేశ్వరుడు సంతృప్తి చెందుతాడట. ఎందుకంటే శివుడు శనేశ్వరుని గురువు. ఆయన్ని ఆరాధించడం వల్ల శని దోషం నుంచి బయటపడవచ్చు. అదే విధంగా శనివారం నాడు శని చాలీసా పఠించటం, ఏదైనా శనేశ్వరుడి దేవాలయానికి వెళ్ళి ఆవు నూనెలో నల్ల నువ్వులు వేసి దీపం వెలిగించాలి. ఇనుమ, నూనె, నల్లగుడ్డ లేదా నల్ల ఉసిరి దానం చేయాలి. ఏలినాటి శని ప్రభావం నుంచి నివారించబడడానికి నిబంధనల ప్రకారంగా 7 ముఖాల రుద్రాక్షను ధరించాలి. శనివారం ఉదయం పూట రావి చెట్టుకు నీరు సమర్పించి సాయంత్రం చెట్టు కింద దీపం వెలిగించాలి. హనుమంతుణ్ణి పూజించి హనుమాన్ చాలీసా పఠించాలి. శనివారం నాడు మద్యం, మాంసం, చేపలు మొదలైన మాంసాహారాన్ని తినకూడదు.
ప్రతిరోజు సూర్య భగవానుడికి నీటితో ఆగ్నం సమర్పించాలి. అలా చేయడం వల్ల శనేశ్వరుడు సంతృప్తి చెందుతాడు. ఎందుకంటే సూర్యుడు శనేశ్వరుడు తండ్రి. వృద్ధులు, పేదలు, శ్రామికులు, నిస్సహాయ వ్యక్తులకి సాయం చేయాలి. చీమలు, పక్షులకి ఆహారాన్ని అందించాలి. ఈ చర్య వల్ల శనేశ్వరుడు ప్రతికూల ఫలితాన్ని తగ్గించవచ్చు. శనేశ్వరుడు ప్రభావం తగ్గాలంటే ఈశ్వరుడు హనుమంతుడి ఆరాధన చేయాలి. తెలుసుకున్నాం కదండి శనేశ్వరుడి ఎంత ప్రభావితం చూపిస్తాడో జాతకంలో. శని ప్రభావం గనక ప్రతికూలంగా ఉంటే జాతకంలో అవి పరిహారాలుగా ఇవన్నీ చేయండి, తప్పకుండా మంచి జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.